ఓ ప్రేమోన్మాది కేసులో నిర్మల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. గతేడాది షేట్పల్లికి చెందిన యువతిపై ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు నిందితుడు శ్రీకాంత్. ఈ దాడిలో అడ్డుకోబోయిన బాధితురాలి బంధువుపై కూడా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. కేసును విచారించిన కోర్టు నిందితునికి శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. రాంగా ఈ దారుణం జరిగింది. స్పాట్లోనే మా ఆడబిడ్డ చనిపోయింది. నాకేమో చేతి నరాలన్నీ కట్ అయిపోయినాయి, చేతి పనిచేస్తలేదు. నా పిల్లలకు బట్టలు వేయడానికి, నా పిల్లల్ని పట్టుకోవడానికి కూడా కష్టమవుతుంది. ఏం చెయ్యరాకుంటున్నాయి. నాకు వేరే వాళ్ళు సహాయం లేనిది నేను ఏం పని చెయ్యరాకుంటున్నా. డాక్టర్లు చేతులు ఎత్తేసిండు, ఏం చెయ్యరాదు అని. నిన్న తీర్పు వచ్చిన విషయం తెలిసింది. వానికి ఒక్కొనికే జీవిత ఖైదీ పడ్డది. ఇద్దరు బయటనే ఉన్నారు. ముగ్గురికి ఉరిశిక్ష పడాలా, మాకు న్యాయం జరగాల. నా చేతు ఇప్పుడు మొత్తంకే పని చేయరాకుంటుంది. వికలాంగురాలు లెక్క అయిపోయినాను. నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరు.